హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టరీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి అనే పథకం ద్వారా 2500కు అయితే ప్రభుత్వం అయితే విడుదలకు సంబంధించి ఈ 2 పనులు అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఈ 2 మీరు ఏమేమి రెడీ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణము, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, నెక్స్ట్ వచ్చేసి మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు 2500 రూపాయల వరకు అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే విడుదలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పేసి అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అయితే ప్రభుత్వం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి, సో ఈ దరఖాస్తులు అనేది వెంటనే చేసుకున్న తర్వాత మనకు వీరిలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం వెరిఫికేషన్ ద్వారా గుర్తిస్తారు. సో ఈ గుర్తించిన తర్వాత అర్హులకు ఇళ్ళు మంజూరు చేస్తారు, అనర్హత కలిగిన వారికి వారి యొక్క పేర్లను తొలగిస్తారు. సో ఈ పథకం తర్వాత మనకి ఏంటంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలు ఒక్కొక్క మహిళ ఖాతాలో జమ చేయబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా అర్హతలు ఏంటంటే తెలంగాణలో జన్మించినటువంటి మహిళ అయితే ఉండాలి, అలాగే వేరే రాష్ట్రాల నుండి వచ్చి నివాసులు అయితే కనుక అలాంటి వారికి సంబంధించి రాదు. అలాగే మనకు రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. అలాగే మనకు ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అయితే ఉండాలి. సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కావాలండి. ఏది పడితే ఆ అకౌంట్ అనేది ఇచ్చేసి యాక్టివేషన్లో లేని అకౌంట్లు కూడా ఇవ్వడం అయితే కుదరదు. యాక్టివేషన్లో ఉండే అకౌంట్లే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐతో లింకప్ చేసుకొని ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క ఆధార్ నంబర్తో లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోన్ నెంబర్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ అనేది చేసుకొని ఉండాలి. ఇవన్నీ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ను మాత్రమే మీరు తీసుకొని వచ్చి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్తో పాటుగా మరికొన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటని చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఈకేవైసీ ఇంకా చేసుకోలేదని చెప్పేసి చెబుతున్నారు. ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకున్న రేషన్ కార్డులు మాత్రమే చలామణి అవుతాయి. సో ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక అలాంటి వాళ్ళు చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలు పొందాలంటే మీరు పొందలేరు. ఎందుకంటే ఈకేవైసీ లేని కారణంగా మీకు అనర్హత లిస్టులో అయితే రావడం అయితే జరుగుతుంది. మీ పేరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. అలాగే ఆధార్ కార్డులు ఉన్నవారు అప్డేషన్ కూడా చేసుకోవాలి. అలాగే రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఈ రెండు కార్డులలో పేరు అనేది సేమ్ టు సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా సరి చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డులో వేరే విధంగా ఆధార్ కార్డులో ఇంకో రకంగా పేరు ఉంటే కనుక మీకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలు అయితే రావు. అలాగే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆగస్టు 15వ తేదీన మనకు ప్రభుత్వం కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇందులో భాగంగా మనకు చేయూత పెన్షన్లు కానివచ్చు, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ రేషన్ కార్డ్స్ కానివచ్చు, ఇంకొక మనకేంటంటే వేరే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు. సో మనకు ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 అతి త్వరలో అయితే విడుదల చేస్తారు. దీనికి సంబంధించి ఆగస్టు 15వ తేదీన దీనికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేయబోతున్నారని చెప్పేసి కూడా అధికార వర్గం నుండి అప్డేటు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.